పప్పు గిన్నెలో ఉండే నాలుగు గుడ్లు పెడతాను. దేనికి ఇప్పుడు? అంటే గుడ్లు 2 గుడ్లు పోయినా సరే 2 ఉంటాయి కదా. దేనికి ఇప్పుడు 4 గుడ్లు? గుడ్డు కారం వేసుకొని గుడ్డంతో గుడ్డు నంచుకొని తింటా. సరే నేను పచ్చడిలో నంచుకొని తింటాను. సరే 3 పెట్టిన అయితే 3 పెట్టిన 3 పెట్టి సార్ 3 ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అలా డైరెక్ట్ వేసేవచ్చు కదా. అటు సైడ్ శ్రీకాకుళం సైడ్ కూడా ఫుల్ గ్యాంగ్లో ఉంటుంది. ఒక దగ్గర అంట గ్యాస్లు కానీ ఫ్రిడ్జ్లు కూడా పేలిపోతున్నాయట. అంత ఉన్నాయట. నేను అమ్మకు చెప్పాను ఎండప్పుడు గ్యాస్ ఆపమని, ఎండప్పుడు ఫ్రిడ్జ్ ఆపమని చెప్పాను. ఫ్రిడ్జ్ ఆపే అవసరం లేదు కానీ ఈ రోజు చెప్పాలి. నేను వెనకాల పెట్టాను చూడు ఫ్రిడ్జ్, అలా గ్యాప్ ఉండాలని చెప్పి. గ్యాప్ ఉందా? నా మాత్రం గ్యాప్ ఉండాలి. అయినా మీ ఇంట్లో తలుపు తీస్తారు కదా, ఆ ఫ్రిడ్జ్ ఎదురు తలుపు ఎప్పుడు తీసే ఉంటది కదా. ఈ రూమ్ లో అదే 2. నెక్స్ట్ ఏంటంటే మరి గ్యాస్ ఇది ఒక రూమ్ లో లేదు కాబట్టి పర్లేదు. అయినా గ్యాస్ కి దానికి సంబంధం లేదు. ఫ్రిడ్జ్ కి ఫ్రిడ్జ్ అని కాదు, అది 2 దగ్గర ఉంటే కొంచెం ఇది గ్యాస్ వెలిగించి కొద్దిగా. ఫ్రిడ్జ్ ఏంటంటే కొంచెం వెంటిలేషన్ ఉండాలి. బుజ్జి గ్యాస్ వెలిగించి బుజ్జి. పీచ్ తేవారే ఒకసారి బాగా ఏంటది ఫోన్ ఎక్కువసేపు చూసినా సరే కొంచెం హెడ్ఏక్ వస్తుంది కదా. మరి ఫోన్ ఎక్కువసేపు అంత ఎక్కువసేపు చూడకూడదు. అదే కదా. కొంచెం ఇటువైపు వచ్చింది హెడ్ఏక్. రేపు వెళ్తే అక్కడ స్కార్ వేసుకొని చిన్న చెక్క ఎండ ఉంటే మొదలు తిరగడానికి ఏం కాదు కదా. స్కార్ఫ్ వేసుకొని బాటిల్తో నీళ్ళు పట్టుకుంటారు. ఏదైనా ఆటో బుక్ చేసుకుందాము. అలాగే ఎక్కడి నుంచి అక్కడికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది ఉంటది, ఊబర్ ఉంటది ఆన్లైన్. ఆ ఆటో బుక్ చేసుకుందాం. దాంట్లో ఇప్పుడు కొత్త ప్లేస్ కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనం డైరెక్ట్ గా అయితే డబ్బులు ఎక్కువ ఏం చేస్తాం కదా. లేకపోతే ఒకవేళ డైరెక్ట్ గా అడగాలన్నా ఫస్ట్ మనం ఊబర్ లో చూసుకుంటే దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు కదా. ఏమంటారు? అండి డిస్టెన్స్ ఉంటుందా? డిస్టెన్స్ ఏముంది అంటే అన్ని అక్కడి నుంచి ఆడ 1 కిలోమీటర్ ఉంటుంది.